ఆ లక్ష్మణుల్లా నీ కష్టకాలంలో నీ పక్కనే లేకపోయాను. బాధపడుకురా శంకర్. నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పరిస్థితులు ఎలా వచ్చాయి అంతే. మరి ఇంత దారుణమైన పరిస్థితి అన్నయ్య. నిత్యం ఎంతో మందికి మహారాజులా సహాయం చేసే నువ్వు చేతిలో డబ్బులు లేక ఎరువులకు కూడా సహాయం అడుగుతుంటే తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. మన చేతిలో ఏముంది శంకర్? విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాటికి అనుగుణంగా సర్దుకుపోక తప్పదు కదా. ఏమవుతున్నా మేమెలా అయినా ఉండగలం, కానీ నువ్వు అన్నయ్య చిన్న ఇబ్బంది పడినా నేను అస్సలు భరించలేను. నువ్వు ఎప్పుడైనా మా ఇద్దరిని అన్నా వదినా అనుకుంటే కదరా మాకు బిడ్డలా ఉండి మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నావు. అందుకే నీకు అలా ఉంది. వదినా. శంకర్, ఏంటన్నయ్య ఏదో మాట్లాడాలి అని పిలిచావు? అవునరా, ఇప్పుడు నేను చెప్పే విషయం మన ముగ్గురికి తప్ప మూడో కంట కూడా తెలియకూడదు. మేమెవరితో చెప్పమన్నయ్య, ముందు విషయం చెప్పు. రే, మంచి వాళ్ళని చూస్తే చేతులెత్తి దండం పెట్టే కాలం పోయింది. తల మీద మొత్తుతున్నారు, ఎక్కి తొక్కుతున్నారు. మన వైపు తప్పుగా చూస్తే చాలు, కత్తి తీసి బెదిరిస్తేనే మాట వింటారు. కరెక్టే అన్నయ్య. ఇప్పుడు నువ్వెవరి మీద కత్తెత్తాలని చూస్తున్నావు? ఇంకెవరి మీదరా? మన గతిని అధోగతి చేసిన ఆ శకుంతల మీదకి. అన్నయ్యని అన్యాయంగా జైలు పాలు చేసింది. మనందరి బతుకులు రోడ్ల పాలు చేసింది. మన ముగ్గురం కలిసి ఆ శకుంతల మన ఫ్యామిలీ వైపు చూడాలంటేనే భయపడేలా చేయాలి. అన్నయ్య వదనలకి అండగా సైన్యంలా మనం ఉన్నామని ఆవిడికి తెలియాలి. శకుంతల జోలికి వెళ్ళొద్దని అన్నయ్య వదిలిని చెప్పారు కదా, మళ్ళీ ఈ ఆలోచన ఏంటి? అన్నయ్య వదనలు చీమకు కూడా హాని తలపెట్టని గొప్ప మనుషులు. ఎవరి పాపాన వాళ్లే పోతారని ఆలోచించే మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళెప్పటికీ అలాగే ఉండాలంటే మనం పూనుకుని నేను చెప్పినట్టు చేయక తప్పదు. ఇప్పుడు అనవసరమైన రిస్కులు వద్దన్నయ్య. కొన్నిసార్లు రిస్క్ చేస్తేనే అన్ని బాగుంటాయి శ్రవణ్. కర్ర విరక్కుండా పాము చావకుండా శకుంతలకి బుద్ధొచ్చే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటన్నయ్య అది? మన ఆస్తంతా తన చేతిలో ఉందనేగా శకుంతల విర్ర వీగుతుంది. ఈ రాత్రి అందరూ నిద్రపోయాక మనం ఆ శకుంతల ఇంటికి వెళ్ళి మన ఆస్తి పేపర్లని సైలెంట్గా తెచ్చేద్దాం. వదిన చేత్తోనే వాటిని చింపించేస్తే ఇంకా ఆవిడిగారు దేన్ని అడ్డం పెట్టుకుని మన మీద పగ సాధించాలని చూస్తుంది.
నువ్వు చెప్పేది బానే ఉందన్నయ్య, కానీ ఆస్తి పేపర్ల కోసం మనం శకుంతల ఇంటికి వెళ్ళామని తెలిస్తే అన్నయ్య వదిలికి కోపం వస్తుంది. శకుంతల ఇంట్లో ఏదైనా తేడా వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకసారి ఆలోచించు. అలాంటివేం లేకుండా నేను చూసుకుంటాను. ఈ రాత్రికి వెళ్ళడానికి మీరిద్దరూ సిద్ధంగా ఉండండి, సరేనా? సరే అన్నయ్య. దొంగతనంగా మనం శకుంతల ఇంటి నుంచి ఆస్తి పేపర్స్ తేవడానికి వెళ్ళినట్టు మనం తిరిగొచ్చే వరకు ఎవరికి అనుమానం రాకూడదు. పోదాం పదండి. అన్నయ్య, ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించు. నా నిర్ణయంలో ఏ మార్పు లేదు. నాతో మీరు వస్తారో రారో మీరే డిసైడ్ చేసుకుంటారా. అరే నాని, ఇప్పుడు వెనకడుగు వేయడం ఎందుకురా? ఏదైతే అది అవుతుంది. వెళ్దాం పద. అయితే పదండి అన్నయ్య. రే ఆగండి. ఏంటన్నయ్య? మన మొబైల్స్ రింగ్ అయితే చాలా ప్రమాదం. మళ్ళీ మనం ఇంటికి వచ్చేంత వరకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. సరేనా? శంకర్ వాళ్ళేంటి ఇంత అర్ధరాత్రి చడి చప్పుడు కాకుండా ఎటో వెళ్తున్నారు? శంకర్, శ్రవణ్, శంకర్, నాని ఆగండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? అలాంటి మనిషి చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళాడంటే నాకు రక్తం మరిగిపోతుంది. బ్లాక్మెయిల్ చేసి ఆ శకుంతలాదేవి రాయించుకుందని తెలిసి ఆమెని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వస్తుంది. మా ముందు మాట విన్నట్టే విని ఇప్పుడు ఆ శకుంతలాదేవి ఇంటికి వెళ్ళారా? నానికి చేద్దాం. అవును శ్రవణ్, అడగడం మర్చిపోయాను. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఆ శకుంతల ఒక పని మనిషి, ఆవిడ చెంచాలన్నయ్య. నాకు తెలిసి ఆస్తి పేపర్స్ కూడా ఆవిడ బెడ్రూమ్లో ఎక్కడో భద్రంగా దాచుంటుందేమో అన్నయ్య. సరే రే, మన ముగ్గురం ఒక్కో దిక్కుకు వెళ్ళి జాగ్రత్తగా వెతుకుదాం. రే నాని, నీకు అసలే కంగారు ఎక్కువ. కంగారు పడకుండా జాగ్రత్తగా వెతుకు, ఓకేనా? అలాగే అన్నయ్య. రే నువ్వు కూడా జాగ్రత్త.
శ్రవణ్ చెప్పిన ప్రకారం ఈవిడే శకుంతల అయి ఉంటుంది. ఆస్తి పేపర్స్ కూడా ఎక్కడ ఉంటాయి. రేయ్, ఆస్తి పేపర్స్ నీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని టెన్షన్ పెట్టి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? రేపటి నుంచి మా జోలికి ఎలా వస్తావో చూస్తాను. అన్నయ్య దొరికాయా? దొరికాయరా, పోదాం పద. పేపర్స్ దొరికాయా? పద 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 పద.
ఎస్ అన్నయ్య ఎస్. పదండి పదండి ఎక్కువ. వీళ్ళు ఖచ్చితంగా శకుంతలదేవి ఇంటికి వెళ్ళుంటారు. శంకర్ అసలు ఆవేశంతో రగిలిపోతున్నాడు. ఏం కొంపలు ముంచుతాడో ఏంటో. శంకర్ వాళ్ళు శకుంతల ఇంటికి వెళ్లారని ఆయనకి మాత్రం పొరపాటున తెలియకూడదు. ఏం చేయాలి? నేను శకుంతల ఇంటికి వెళ్ళక తప్పదు. రాజన్నేని తోడుగా తీసుకెళ్తే అన్నయ్య 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 లే అన్నయ్య అన్నయ్య ఏం చెల్లా ఈ టైంలో? అన్నయ్య మనం అర్జెంటుగా శకుంతలదేవి ఇంటికి వెళ్ళాలి పద. ఏంది ఈ టైంలోగా కంత్రిదాని ఇంటికి ఎందుకు చెల్లా? ఉదయం నేను మీ బావగారు చెప్పినా కూడా శ్రవణ్ నాణీలం తీసుకొని శంకర శకుంతల ఇంటికి వెళ్ళాడన్నయ్య. ఏం గొడవ చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. ముందు బండితే అన్నయ్య మనం వెళ్దాం. పద వస్తున్నా. తొందరగా పదన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఆగు, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు శంకర్? మిమ్మల్ని అడిగేది. మాకు చెప్పకుండా అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? చెల్లెడుతుంటే గమ్మునున్నారేంది? చెప్పుర్రీ. శకుంతల ఇంటికి వెళ్ళొస్తున్నారు కదూ? అవును వదినా. మీకసలు బుద్ధుందా? శంకర్, ఏంట నువ్వు కూడాను? పొద్దున నేను మీ అన్నయ్య ఆవేశపడొద్దని చెప్పినా కూడా మా మాట లెక్క పెట్టకుండా వెళ్ళారంటే అసలు నిన్నేమనుకోవాలి? అందువల్ల ఎదురయ్యే పరిణామాలు తెలుసు కాబట్టి మీకు వద్దు అని చెప్పింది.